ఈరోజు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ని ఉరితీసి 93 సంవత్సరాలు కావస్తా ఉంది. దేశవ్యాప్తంగా యువత వాళ్ళ పోరాట స్ఫూర్తిని, వారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ వారి 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ దేశ దాస్య శృంఖలాలు పెంచడం కోసం అసెంబ్లీలో పొగ బాంబు వేయడం ద్వారా స్వాతంత్ర ఏచ్ఛని దేశ ప్రజల్లో రగులు కొలిపేదానికి పెద్ద ప్రయత్నం చేశారు. ఆ రోజు వాళ్ళని అడిగారు అసెంబ్లీలో, మీరు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మా దేశ నాయకులు మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి అనేక మంది పార్లమెంటులో కూర్చొని ఉండగా మేము వాళ్ళని చంపడానికి కాదు మేము చేసింది, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి నల్ల చట్టాలకి వ్యతిరేకంగా ఈ పని చేశాం మేమని చెప్పి ధైర్యంగా చెప్పారు. వాళ్ళు ఏ సామ్రాజ్యవాదం కోసం వ్యతిరేక పోరాటం చేశారో ఇవాళ భారతదేశాన్ని ఆ సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే పరిస్థితుల్లో బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ యువతని నిర్వీర్యం చేయడం కోసం 2-3 రోజుల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఏమంటే వైజాగ్ తీరంలో 25,000 టన్నుల మార్ఫియా, కోకిన్ ఇట్లాంటివన్నీ కూడా మత్తు పదార్థాలు తీసుకొచ్చారని చెప్పి పట్టుకున్నారు. అంటే ఇవాళ దేశ యువతని దేశం కోసం చేసే త్యాగాలు కాకుండా మత్తులో జోగేటట్లుగా చేయాలని వాళ్ళ పాలకులు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు దేశ సంపద అయిన మొత్తం ప్రభుత్వ రంగాన్నంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి అమ్మకానికి పెట్టారు ఇవాళ పెద్దలు. దాన్నంతా కూడా భగత్ సింగ్ చేసిన త్యాగానికి, రాజగురు సుఖదేవులు చేసిన త్యాగానికి వాళ్ళు స్మరణ కూడా లేకుండా, కనీసం సిగ్గు లేకుండా అమ్మకానికి పెట్టడం అంటే వాళ్ళు చేసిన త్యాగాన్ని వెక్కిరించడం అని చెప్పేసి మేమైతే బలంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ యువత ఈ దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ దేశాన్ని రక్షించుకోవడం కోసం మతోన్మాదాన్ని నుంచి, అలాగే సామ్రాజ్యవాదం నుంచి, దాంతోపాటు కార్పొరేట్ కంపెనీల నుంచి రక్షించుకోవడం కోసం యువత ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మనం ఆ రకంగా పోరాటం చేయడం ద్వారానే వాళ్ళ ముగ్గురికి మనం అర్పించే నిజమైన నివాళిగా యువత భావించాలి తప్ప అట్లా కాకుండా మత్తులో జోగితే మాత్రం మరి మనం మలినమవ్వడం కాకోకుండా ఈ దేశాన్ని అమ్మేయడానికి కూడా మన పాలకులు సిద్ధంగా ఉంటారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు కుర్రెల వరప్రసాద్, అఖిల భారత యువజన సమైక్య ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ మెంబర్. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను, ఆయన పోరాట స్ఫూర్తిని అందరికీ తెలియజేయాలని, ఇప్పుడున్న యువతకి ఆయన పోరాటం గురించి చెప్పాలని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే జిల్లాలో ఇంకా యువతని తీసుకొచ్చి ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. భారతదేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులో తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించినటువంటి సర్దార్ షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు మరణించి 93 ఏళ్ళైనాయి. ఈ 93 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి దేశ స్వాతంత్ర పోరాటం కోసం ప్రాణత్యాగాల్ని, వారు ఈ దేశ స్వాతంత్ర ఫలాలు ఏవైతే ఈ దేశంలో ఉన్న యువత ప్రజలందరికీ అందాలని వారి ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి ఆత్మ బలిదానానికి పాల్పడ్డారో, నేడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు భగత్ సింగ్ ఆశయాలకు భిన్నంగా ఈ దేశంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ దేశంలో రోజు రోజుకి నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. యువతకు సంబంధించిన సంక్షేమానికి కానీ, యువత అభివృద్ధికి కానీ సరైన ప్రణాళికలు తీసుకోలేని పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వాలు తయారవుతూ ఉన్నాయి. వాటిలన్నిటి మీద పోరాటం చేయాలంటే ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు ఎటువంటి వీరోచిత విప్లవ పోరాటాలకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచి సిద్ధపడ్డారో, అటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ ఆశయాలను నేడు దేశంలో ఉన్న యువత మనసుల్లో పాదుకొల్పడానికి ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతిని ఘనంగా ఏలూరు ఏరియా ఏవైఎఫ్ సమితి నిర్వహిస్తూ ఉంది. ముందుగా వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమంతా ఇచ్చే ఘనమైన నివాళిగా భావించాలని, భగత్ సింగ్ జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆయన చేసిన పోరాటాలని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా భగత్ సింగ్ మనందరిలో చనిపోయినప్పటికీ బ్రతికున్నాడనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావడం ద్వారా భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ